అందరికీ నమస్తే. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధానిలో ఒకటైనటువంటి శ్రీనగర్ అనే ప్లేస్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ని సరదాగా చూద్దామని వచ్చాము. అయితే మనకి జమ్మూ కాశ్మీర్ అనగానే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. నాకైతే ఖచ్చితంగా ఒక ఫీలింగ్ ఉంది. అది మీ అందరితో షేర్ చేసుకోవాలి. మనకి రీసెంట్గా కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ వచ్చేంత వరకు కూడా 1990లో కాశ్మీర్లో ఏం జరిగింది అన్న విషయం ఎవరికీ తెలియదు. ఆ మూవీ ద్వారా చాలామందికి తెలియని విషయాలు తెలిసాయి, ఇంక్లూడింగ్ మీ. ఆనాడు అంటే 1990 జనవరి 19వ తేదీన ఆ రోజంతా కూడా కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ ఈ రెండు ప్రదేశాల్లో ఉన్నటువంటి మసీదుల నుంచి హిందువులందరూ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు. అయినా మామూలుగానే అనుకున్నారు, కాకపోతే అది చాలా పెద్ద ఇష్యూ అయింది. కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా రాత్రికి రాత్రి ఖాళీ చేపించేశారు. కేవలం ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో, రోజు కూడా కాదు, ఒక్క రాత్రిలోనే మొత్తం కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు, పండిట్స్ అందరినీ కూడా తరిమి కొట్టారు. ఇది మనకి సినిమాలో చూపించారు. చాలామంది అలా జరగలేదు, అది కేవలం అబద్ధం అంటారు, కానీ ఖచ్చితంగా జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అంటే మిగతా రాష్ట్రాల్లో కంటే జమ్మూ కాశ్మీర్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద పెద్ద అతి గొప్ప దేవాలయాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ రెండు రాష్ట్రాల్ని కలిపి చెప్తారు. జమ్మూ అనే రాష్ట్రంలో కట్రా అనే ప్లేస్లో శ్రీమాతా వైష్ణోదేవి అనే ఆలయం ఉంది. ఆ వైష్ణోదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవారుల స్వరూపంగా అమ్మవారు 3 లింగ రూపాల్లో చిన్న శిలారూపంలో మనకి దర్శనమిస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసము మన దేశ నలుమూలల నుంచే కాదు, ప్రపంచం నుంచి కూడా వస్తారు. నేను ఈ ట్రిప్లో భాగంగా ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాను. చాలామంది ఫారినర్స్ కూడా నాకు కనిపించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, గుజరాత్ అన్ని చోట్ల నుంచి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. జమ్మూలో ఆ అమ్మవారి దేవాలయం ఉంది. ఇక కాశ్మీర్లో ఏముంది అంటే అందరికీ తెలిసిందే, అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ కాశ్మీర్లో ఉంది. శివుడి యొక్క గొప్ప గొప్ప దేవాలయాల్లో, చాలా ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయాల్లో అమర్నాథ్ యాత్ర, అమర్నాథ్ యొక్క దర్శనం చాలా గొప్పగా చెప్తాం. జ్యోతిర్లింగాల్లో లేకపోయినా సరే అమర్నాథ్ కేవలం 2 నెలలు లేదా అంతకంటే తక్కువే కనిపించినా సరే, అంటే దర్శనం ఇచ్చిన స్వామివారు, ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసము లక్షలో భక్తులు వస్తారు. వారికి ఇక్కడికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంతటి గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నా సరే మనం దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గానే చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అదే విధంగా డెవలప్ చేస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ రావాలంటే, ఇంకా చెప్పాలంటే కాశ్మీర్ వస్తే మంచు కోసమనో, ఏదైనా హనీమూన్ కోసమనో, ఇట్లా సినిమా షూటింగ్స్ కోసమనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా రావచ్చు అని నాకు అనిపించింది. మేము అమర్నాథ్ వెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చినప్పుడు జనవరి, అమర్నాథ్ కేవలం జూలై, ఆగస్టులోనే ఓపెన్ చేస్తారు, లేదా ఆ స్వామివారి దర్శనం కూడా చేసుకునేవాళ్ళం. కానీ నాకు అనిపించే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అంటే శ్రీనగర్ డల్ లేక్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం.
సరిగ్గా ఈరోజు జనవరి 24వ తారీఖు. అంటే ఒక్క వారం రోజులు కూడా వెనక్కి వెళ్లకుండా మనం 35 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఈ వారం రోజులు తీసేసేయండి, సరిగ్గా ఒక 35 ఏళ్ళు వెనక్కి వెళితే మనలాంటి హిందువులు ఇక్కడ ఎన్ని కష్టాలు పడి ప్రాణాలతో బయటపడ్డారు. ఇక్కడ జరిగినటువంటి అఘాయిత్యాలు ఎన్నెన్నో మనకి సినిమాల్లో చూపించినవి. కేవలం ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు మించి మనం ఒక ఆకు కోస్తే ఇంకా చెట్టు మీద ఎన్ని ఆకులు ఉంటాయో ఆ సినిమాలో చూపించింది ఒక ఆకు మాత్రమే. మిగతాదంతా కూడా బయటికి రానివ్వలేదు. ఆ విధంగా ఎంతో మంది ఎన్నో బాధలు పడి, కొంతమంది అయితే రాత్రికి రాత్రి రాలేక ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. అక్కడి నుంచి ఈ కశ్మీర్ వ్యాలీ అంటేనే ఇప్పుడు మనం ఇంత బ్లాంకెట్స్ వేసుకుని దుప్పటలు కప్పుకుని ఇంతలా ఉంటేనే మనకి చలి తట్టుకోలేకపోతున్నాం. రాత్రి -డిగ్రీస్ కూడా వెళ్ళిపోతుంది. ఆ కాలంలో అంతంత టెక్నాలజీ కూడా లేదు. ఆ టైంలో చలిని తట్టుకోలేక, లేదా రాత్రికి రాత్రి ఖాళీ చేయలేక, ఎక్కడెక్కడికి వెళ్ళాలో తెలియక బాధపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవన్నీ తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు ఏం జరిగిందో తెలియదు, నేను ప్రత్యక్ష సాక్షిని కాదు. కానీ ఎవరైతే ఈ సంఘటన చూశాము ప్రత్యక్షంగా అన్న వాళ్ళు చెప్పిన ప్రకారంగా, వాళ్ళు రాసిన పుస్తకాల ప్రకారంగా, ఇక్కడ జరిగిన సంఘటన ప్రకారంగా చూస్తే జరిగింది చాలా తప్పు. ఇప్పుడు ఈ శ్రీనగర్లో కేవలం ఎక్కడెక్కడో ఒక్కొక్క దేవాలయం. నేను ఇవాళ ఒక చోటుకి వెళ్ళాను, పెహల్గామ్ అని. పెహల్గామ్ ఇక్కడి నుంచి, మేము వెళ్ళిన చోట నుంచి ఒక 70-80 కిలోమీటర్లు ఉంది. కేవలం నాకు మధ్యలో 2-3 దేవాలయాలు, అది కూడా ఆర్మీ వాళ్ళు నడిపిస్తున్నట్టు అనిపించాయి. పెహల్గామ్ దగ్గర ఒకటి ఉంది, మధ్యలో 1-2 ఉంది. అంటే మన హిందువులు ఇక్కడ లేరు. కేవలం మొత్తం తిప్పి తిప్పి కొడితే 1500 మంది కూడా లేరు. మరి అన్ని లక్షల మంది హిందువులు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కేవలం ఇప్పుడు 1500 ఉన్నారంటే మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? అది నాకు అర్థం కావట్లా. కానీ ఈనాడు మనం వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకుని, ఈనాడు మనం ఈ విధంగా ఉన్నామంటే ఇక్కడనే కాదు, కశ్మీర్ అనే కాదు, మనం భారతదేశంలో ఎక్కడున్నా సరే, ఏ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనో, అంతకుముందు మొఘళ్ళు చేతుల్లోనో, ఇంకొకళ్ళు ఎవరైతే మనందరినీ కూడా బాధించి మన ధర్మాన్ని నాశనం చేయాలి, మన ధర్మాన్ని ఏదో విధంగా విడగొట్టాలి, వీరిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి మన దేశాన్ని దోచెయ్యాలి అని వచ్చినటువంటి వాళ్ళందరి నుంచి కూడా పోరాడి, వాళ్ళందరితో పోట్లాడి మన ధర్మాన్ని మన వరకు తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా మనం ఖచ్చితంగా రుణపడి ఉంటాము. ఇదైతే ఖచ్చితం. అది కశ్మీర్ కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి, పాకిస్తాన్ వరకే పక్కనే ఇక్కడి నుంచి ఒక 20-30 కిలోమీటర్లు వెళ్తే పాకిస్తాన్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది. పాకిస్తాన్ అంటే కేవలం ముస్లిమ్స్ అనుకుంటాం, కానీ భారతదేశం విడిపోక ముందు పాకిస్తాన్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలు ఉన్నాయి. 18 శక్తి పీఠాల్లో సరస్వతి అమ్మవారు మనకి పాకిస్తాన్లో దర్శనమిస్తారు. కానీ ఇప్పుడు ఆ టెంపుల్ ఎలా ఉంది అని ఎవరైనా కనీసం గూగుల్లో సెర్చ్ చేస్తున్నారా? అక్కడ అసలు అమ్మవారి శక్తిపీఠం ఉన్న విషయం కూడా చాలా మందికి కాదు, ఎవరికి కూడా తెలియదు. ఎన్నెన్నో అమ్మవారి యొక్క దేవాలయాలు, అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయాల్ని ఈనాడు శిథిలావస్థ స్థితిలో మనం చూడాల్సి వస్తుంది. మనం పాకిస్తాన్ని వదిలేసినట్టుగా అది మన దేశం కాదని, కశ్మీర్ని అది మన రాష్ట్రం కాదు, అది ఎక్కువ మంది వేరే వాళ్ళు ఉండేది అని చెప్పి మన దేవాలయాల కింద మనం పట్టించుకోకుండా వదిలేస్తే కశ్మీర్కి కానీ పాకిస్తాన్కి కానీ ఏ గత అయితే పట్టిందో మనం ఉంటున్నటువంటి రాష్ట్రం కానీ, ప్లేస్ కానీ, ఊరు కానీ, ఆఖరికి ఇంటికి కానీ అదే స్థితి పడుతుంది.
మనం మన దేవాలయాన్ని రక్షించుకోవాలి అని నేను భావిస్తూ ఈ విషయం మీ అందరితో కూడా ఎక్కడో ఉండైనా చెప్పచ్చు. ఈ మాట హైదరాబాద్లో చెప్పచ్చు, లేదా వేరే ఎక్కడైనా చెప్పచ్చు. కానీ కశ్మీర్ రాష్ట్రంలో ఎక్కడైతే మన వాళ్ళని తరిమి తరిమి కొట్టారో అదే ప్రదేశంలో ఒక హిందువుగా నేను ఇక్కడ ఉండి చెప్పడం బాధ కలుగుతోంది. ఓ విధంగా చెప్పగలిగాను, ఈ విషయం మీ అందరికీ చెప్పాను అని గర్వంగా కూడా ఉంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారా అన్నది నాకు తెలియదు. చాలామంది నెగిటివ్గా కూడా మాట్లాడచ్చు, పాజిటివ్గా కూడా మాట్లాడచ్చు, అసలు మాట్లాడకపోవచ్చు. ఇవేవి నాకు సంబంధం లేదు. జరిగిన విషయాన్ని మీకు తెలియజేయాలి. నేను ఏ విధంగా తెలుసుకున్నానో అందరూ ఆ విధంగా తెలుసుకోలేరు, వాళ్ళకి అంత సమయం ఉండదు. కానీ ఎవరైతే జరిగిన విషయాన్ని తెలుసుకుందామని అనుకున్నారో వాళ్ళకి నా ద్వారా ఉపయోగపడుతుందని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. అందరికీ నమస్తే. జై శ్రీరామ్.